నమస్కారం గురుగారు. గురుగారు హస్త సాముద్రికంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా కుజదోషం ఉన్న వాళ్ళే కానీ హస్త సాముద్రికంలో హస్తాన్ని చూసి చెప్పగలుగుతారా? ఒకటి, కుజదోషంతో పాటు ఇంకా ఇతర విషయాలు ఎన్నో ఉన్నాయి, మచ్చరేఖ గురించి ఈ రెండు విషయాల గురించి తెలియజేయండి గురుగారు. హస్త సాముద్రికంలో కుజుడు మరియు మత్స్యరేఖలు గ్రహచార రీత్యా ఇప్పుడు నడిచేటువంటి ఒక శనిగ్రహ దోషం గురించి మూడు విషయాలు తెలుసుకుందాం. శనిగ్రహం కూడా శనిగ్రహం గ్రహచార రీత్యా ఏలినాటి శని అంటారు. అవి రాసుల ప్రకారంగా మనకు తెలుస్తాయి. మరి హస్త సాముద్రికం ద్వారా ఇన్ని చెప్పుతున్నారు కదా, సంతానం గురించే కానీ వివాహం గురించే కానీ, మరి దాంట్లో శని యొక్క దోషం కూడా ఉంటుంది కదా అని అడిగే వారికి సమాధానం, చేతి రేఖలలో శని యొక్క గ్రహచారం బాగోలేకపోతే మధ్యవేలు నుండి ఇక్కడి నుంచి ఒక రేఖ వెళ్తుంది, దీని పక్క నుంచే వెళ్తుంది ఒక రేఖ, మధ్యవేలులోకి వెళ్తుంది. మధ్యవేలులోకి వెళ్ళినప్పుడు ఈ మధ్యవేలులో ఇంటు అనేటువంటి మార్కు ఒకటి వస్తుంది. అంటే ఆ సమస్య ఉన్న వాళ్ళకి ఇంటు లెక్క కనబడుతుంది, రెండు గీతలు మధ్యలో. ఇక్కడ అది 20 ఏండ్ల వరకు కూడా రాదు, ఒకసారి మధ్యలో వస్తుంది. సమస్యను బట్టి అది అది వస్తుంది. అటువంటి రేఖ ఉన్నప్పుడు శని యొక్క గ్రహచారం ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి. కుజుని యొక్క సమస్య ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది ఈ మార్కు, బాణం గుర్తు. ఈ బాణం గుర్తు ఎప్పుడైతే ఉంటుందో చేతిలో కుజుని యొక్క సమస్య అధికంగా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా గ్రహచార రీత్యా ఇబ్బందులు, మొండితనము, వ్యవహారం, సంబంధం చూసినా కాదు, పెద్దలు చెప్పినా కానీ వినకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ యొక్క రేఖ వల్ల. దానివల్ల శని యొక్క బాధలు అనేటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు రేఖల వల్ల మనకు వివాహం, శని యొక్క గ్రహచారం యొక్క దోషం గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ధనం, మత్స్యరేఖలు ఈ హస్తం సమాప్తం అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ దీని కింద ఇవి మణికట్టు భాగంలో గొలుసులాగా ఉంటుంది, గీతల్లాగా చారకలు. ఇలా మడిస్తే దట్టంగా ఒక ఇనుప సంఖ్యలు వేసినట్టుగా ఉండాలి చేతికి. ఇలా మడిస్తే ఈ చేతికి ఇనుప సంఖ్యలు వేసినట్టుగా ఉండాలి, అటువంటి గొలుసులు ఉండాలి. ఉంటే 24 గంటలు బంగారం కంకణాలు పెట్టుకొని తిరిగేవాడుగా ఉంటాడు. అది లేని వాళ్ళు, అది లేకపోతే రుద్రాక్షలు మెడలు వేసుకొని తిరుగుతుంటాడు. అంటే సంపద లేకుండా ఒక సూచి కష్టం, తను కష్టపడుతూ భుక్తికి భోజనం గడుక్కొని జీవించేవాడుగా ఉంటాడు. ఆరంభడాలు పోక, సన్మానాలు చేసుకోక, కొంతమంది ఉటికిన సన్మానాలు చేసుకుంటుంటారు. డబ్బులు ఇచ్చి 1,00,000 రూపాయలు వేస్తే గండ పేరు ఉన్నంత దొరుకుతాం, 2 లక్షల కాళ్ళకు పట్టీలు కూడా పెడతాం అని చెప్పని ఫోడు ప్రేమ తగిలించుకొని అక్కడ కూర్చుండేయండి. చూసాను ఎన్నో సందర్భాలు. అటువంటి యొక్క రేఖల వల్ల అలా వస్తుంది. కాబట్టి ఈ మత్స్యరేఖలు ఇలా ఉంటే, గొలుసుగట్టుగా ఉంటే ధనం. ఒక మత్స్యరేఖ బాణం గుర్తుగా లోపలికి వెళ్తుంది, తన చేతి లోపలికి. ఇది దాటి, ఈ రేఖ దాటి హస్తం లోపలికి వెళ్తుంది. మత్స్యరేఖ ఉంది. అది బయట సంపాదించుకొని ఎక్కువగా మూట కట్టుకొని బీరువాల దాచిపెట్టుకునేటువంటి జాతకం అతన్ని. అట్లా ఉంటే దానికి వెంబడే రిటర్న్ తిరిగి ఇంకొక రేఖ వస్తుంది, సేమ్ ఆపోజిట్లో ఉంటే 100 రూపాయలు సంపాదించిండా 150 రూపాయల ఖర్చు బయటికి వెళ్ళిపోతుంది. 50 రూపాయలు అప్పు చేయాలి మళ్ళీ. ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. అది మత్స్యరేఖ ఒకటి లోపడుకుంటే ధనం నిల్వ, ఒకటి బయటికి వస్తే ఆ ధనం ఖర్చు అవుతుంది. అదే వస్తుంది అన్నదానికి యారో మార్కు, పోతుంది అనడానికి యారో మార్కు. ఈ రెండు ఉంటాయా? ఒకరికి ఒకటే ఉంటుంది, ఒకరికి కిందికే ఉంటుంది. ఈ కిందికి ఉన్నటువంటి రేఖ ఒకటే ఉంటే కనుక వాడు చిన్నప్పటి నుండి ధనం లేకుండా అవస్థ పడుతూ జీవించేటువంటి వ్యక్తిగా అతను ఉంటాడు.
గొలుసులు ఉన్నాయా అతనికి బంగారు యోగం ఉంటుంది. అంటే ఎప్పుడో ఒకసారా తప్పకుండా ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను చూసినప్పుడు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లేదు, ఒక 5 ఏళ్ళ తర్వాత గొలుసు లెక్క వచ్చేసినాయి అనుకో, అవి గొలుసులు ఏం రావు, చిన్నప్పటి నుంచే ఉంటాయి అవి. అదే అడుగుతున్నాను. మధ్యలో ఏ గొలుసులు ఏం రావు మధ్యలో. కాబట్టి ఆ భోగం అనేది చిన్నప్పటి నుంచి ఆ రేఖలు ఉంటాయి. అంటే పుట్టుకతోటే వాడు భోగవంతుడు, బాగా సన్మానం చేసుకునేవాడు, బంగారాలు దిగేసేవాడు. ఉన్నాయని తెలిసినట్టు ఇప్పుడు మన చేతులకు ఇప్పుడు నీకు ఉన్నాయని తెలిస్తే అది ఆ తాడేసుకోవు కదా, అవును, కంకణం పెట్టుకుని నా ముందర కూర్చుంటావు. అది కూడా వాస్తవం. కాబట్టి చూశారు కదా గురుగారు, ఇప్పుడు మాకు కూడా లేవు కాబట్టి మేము కంకణాలు తోడుకొని కూర్చోవాలి. అంటే అది విషయం అన్నమాట. ఈ రేఖలు ఉంటే ఇలా ధనవంతుడవుతాడు, మత్స్యరేఖలు ఉంటే ధనం కలుగుతుంది, గొలుసు కట్టుంటే భోగవంతుడవుతాడు. ఈ యొక్క శని రేఖ ఉంటే కనుక అతనికి ఏలినాటి శని ఉంది అనేటువంటి ప్రయోగం మనం తెలుసుకోవాలి. కుజుని యొక్క దోషం ఉంటే కనుక అరచేతి మధ్యలో ఈ భాగంలో చిటికనీళ్ళ కింద భాగంలో ఈ రేఖ ఉంటే కనుక కుజ దోషం అనేది ఎక్కువగా ఉంటుంది. మన శని ఏనాడు శని అంటారు కదా, అది శని ప్రయోగం ఉందంటే ఏలినాటి శని ప్రయోగం ఉన్న దానికి ఇగో ఇక్కడ నుంచి గీత వస్తుంది ఒకటి, అదే నా గురుగారు మధ్య వేలు ఇంటూ మార్క్ వస్తుంది. కాబట్టి అతనికి శని బాధలు ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఏం చేయాలి అటువంటిప్పుడు? అటువంటి భాగం ఉన్నప్పుడు శని యొక్క పరిష్కారం అనేది మనం చేసుకోవాలి. చిన్న శ్లోకం ఉంది, అది చదువుకోవచ్చు. మిగతా ప్రయోగం వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఓం శం శనేశ్వరాయ నమః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శం శనేశ్వరాయ నమః అనేటువంటి యొక్క ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఓం రామ్ 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 కష్టం స్వాహ అనేటువంటి యొక్క మంత్రం ఓం అని చెప్పి రామ్ అనేటువంటి యొక్క బీజాక్షరం 8 సార్లు చెప్పి కష్టం స్వాహ అనేటువంటి మంత్రం దీన్ని జోడించి ఎవరైతే ఉదయం సాయంత్రం ఈ జపం చేసుకుంటారో వారికి ఏలినాటి శనిగా దోషం కానీ, లేకుంటే ఇంకెటువంటి శని దోషం కానీ, రాహుకేతు దోషాలు కానీ, కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఉపశాంతి అనేది మనకు కలుగుతుంది. పరిష్కారం, చిన్న పరిష్కారం. పెద్ద ఇబ్బందులు ఉన్నాయి, బయటపడతాం. ఒక గురువును మనకు లభ్యం చేపిస్తుంది. అయ్యా సమస్య ఇట్లా ఉంది, బాగు చేసేటువంటి గురువు మనకు దొరుకుతాడు. కష్టాలు తొలగించేటువంటి మార్గం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఈ చిన్న పరిష్కారం నుంచి బయటపడవచ్చు మనం. తప్పకుండా చేసుకుంటారండి మనవి. నమస్కారం గురువుగారు. నమస్కారం.